హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్ వైజాగ్ ఎక్స్పోకి వచ్చామని చెప్పాను కదా. అందులో ఉన్నవే నేను మీకు వీడియోస్గా చూపిస్తూ ఉన్నానన్నమాట. ఫస్ట్ 2-3 వీడియోస్ వచ్చేసి యమలోకం, ఇంకా అక్కడ మేము ఏమేమి చూసాము, షాపింగ్కి ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూపించాను కదా. సో నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి మొత్తం ఒక పార్క్ అన్నమాట, అంటే జురాసిక్ పార్క్ టైప్. సో వీటిల్లో యానిమల్స్ ఇవన్నీ ఏమేమి ఉంటాయి, ఏంటి, ఎలా ఉంటాయి అనేవి. సో చిట్టి పిల్లలకైతే కొంచెం బాగుండిద్ది. మనలాంటి కొంచెం పెద్దవాళ్ళు అయితే అంత పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండకపోవచ్చు. కాకపోతే నేను కొంచెం అయ్యాను, మరి అవి కొంచెం సడన్గా కదులుతున్నాయని. ప్లస్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే రియల్గా అనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో అలాగా కొంచెం బాగుంది, కొంచెం లైట్గా థ్రిల్ ఉంది. చిన్న పిల్లలైతే ఇంకా ఎగ్జైట్మెంట్ అయిపోతారు సూపర్గా. చూసారా ఎంత పెద్ద పెద్ద ఇమేజెస్ ఇలా ఉన్నాయో బొమ్మలు. సో ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసుంటే భయం వేసిద్ది కదా, ఆ టైప్లో అనిపిస్తుంది అనమాట. లోపల ఎవరైనా ఉన్నారేమో అనుకున్నా నేను, కానీ ఇవన్నీ ఎలక్ట్రికల్గానే, అంటే కరెంట్తోనే ఇలా కదులుతున్నాయి. మొత్తం వైరింగ్ ఉంది. ఒకవేళ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళినట్టయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే మొత్తం వైరింగే ఉంది కదా. అక్కడ ఎవరు గైడ్ కూడా లేరని చెప్పాను కదా. సో దానివల్ల మీరే చూసుకుంటూ ఉండాలి. ఈ విగ్రహం ఎవరిదో గుర్తుపట్టారా? సో గుర్తుపడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న విగ్రహం ఎవరిదో తెలియదు. ఇంకా ఇక్కడ ఎవరు ఉన్నారో చూడండి. ఓ ఈయన కాదు, చూడండి చూపిస్తా నేను. టైన్. ఓ ఈయన కూడా కాదు, ఇదిగోండి పిల్లమరి రాజు. సో గుర్తుంటే కనుక షోని మీరు ఖచ్చితంగా గుర్తుంది అని చెప్పి కామెంట్ చేయండి. అది కూడా చూసారా, భలే కదులుతుంది కదా. సేమ్ టీవీలో చిన్నప్పుడు చూసి అసలు అలా టచ్ చేయబుద్ధి అయ్యేది, అది ఎలా ఉండిద్ది అనేది. సో ఈరోజు రియల్గా టచ్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అలాగా ఈ పార్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ అండ్ బాయ్.